దాన్ని లాగి చించి చాట చేసినటువంటి మరి వీళ్ళు హ్మ్. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండి, వీళ్ళకి నిజంగా గౌరవం ఉండి, దేశం అంటే ప్రేమ ఉండి, ప్రజలంటే ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అనురాగాలు ఉండుంటే, హ్మ్. మరి దేశం పట్ల వీళ్ళు బాధ్యత వహించిందేది? దేశంలో చాలా విషయాలలో ఇప్పుడు జ మనం హిడ్మా గారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు అక్కడ ఆ అడవిని ఎవరు కూడా టచ్ చేయలేం. హ్మ్. ఆయన చనిపోయిన తర్వాత అక్కడ మైనింగ్ జరుగుతుంది. హ్మ్. మరి అది ఎవరి స్వప్రయోజనం కోసం జరుగుతుంది? మరి దాని గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం వీళ్ళకుందా అంటే లేదు. హ్మ్. ఏంటంటే ఈ మతం అనే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని దాంతో వీళ్ళు పొట్టబోసుకునే కార్యక్రమాలు అంటే పొట్ట తిప్పల కార్యక్రమాలు అన్నట్టు ఇవి. వీళ్ళు నిజంగా మరి హిందుత్వాన్ని బేస్ చేసుకొని హిందుత్వాన్ని నడిపించి హిందుత్వానికి మరి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా? హిందుత్వానికి వీరు చేసింది ఏదైనా ఉందా? లేదా హిందూ మతం కాపాడడంలో వీళ్ళు చేసింది అసలు హిందూ మతం కాపాడడం లేదు. హిందూ మత ముసుగులో చాలా మంది అరాచకాలు చేస్తుంటే వారి నుంచి క్రైస్తవులు ముస్లింలు కాపాడుకునే పరిస్థితి. హ్మ్. మీరు చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలో కూడా ఈరోజు ఒక ఇష్యూ జరిగింది. హ్మ్. అక్కడ సంక్రాంతికి సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీని అక్కడ బీజేపీ నాయకులు పెడితే దాన్ని చించారనో మరి లేదా అక్కడ ఏదో గొడవ జరిగిందని అక్కడ ఒక మస్జిద్‌ని కూలగొట్టారు. హ్మ్. అంటే ఒక పవిత్ర స్థలం. అది ముస్లిమ్స్‌కి పవిత్ర స్థలం. హ్మ్. అంటే ఫ్లెక్సీ అను ఒక మస్జిద్ అంటే ఒక దర్గా లాంటిది. ఒక హ్మ్. మస్జిద్ లాంటిది. మరి అది ఫ్లెక్సీ అను అది ఒకటేనా? ఒక కాదు. ప్రార్థనా స్థలం ఒకటేనా?